ఇచ్చిన ఈ సౌకర్యాలను బట్టి, చూపిన ఆయన కృపను బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లేఖన భాగంను చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాము. కీర్తనల గ్రంథము 100వ కీర్తనలో మనము చక్కని లేఖన భాగమును చదువుతాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, మీకు వందనాలు నాయనా. ఈ మంచి అవకాశమును కృపను మీరు మాకు ప్రసాదించినందుకు వందనాలు. ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి నా తండ్రి, కలిగించిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి, చూపిస్తున్న నీ ప్రేమను బట్టి, ప్రజలందరినీ నీవు ప్రేమిస్తున్న విధానమును బట్టి నా తండ్రి, నీ కార్యములను నీ కృపలను ప్రజలందరికీ నీవు వివరించుటకు ప్రభా నా తండ్రి, మీరు మా ప్రభు ప్రోత్సహిస్తున్న తీరును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును 100వ కీర్తన మీ ముందు పెట్టుచున్నాను ప్రభువా. మా తండ్రి, మీరే విరచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరిచి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావం తెచ్చమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలు. మీకు శుభమగుగాక. ఇందులో 5వ మాట, 5వ చరణం, 100 కీర్తన 5వ చరణం. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. మానవునికి ఉండవలసిన మంచి గుణాలు చాలా ఉన్నాయి. అందులో చాలా శ్రేష్టమైన గుణము, ఇతరులకు మరి క్షేమకరంగా ఉండేటువంటి గుణము, ఆశీర్వాదకరంగా ఉండేటువంటి గుణము, అందరి మరి విషయములలో ఇష్టము పుట్టించేటువంటి గుణం ఏంటంటే దయ. అందుకనే దయాగుణము మనము కలిగి ఉండాలి. అందుకనే దేవుడు దయాళుడు. ఆయన మంచి దయగలిగినటువంటి దేవుడు. అందుకనే మనమెవరమో మనకు తెలియదు. మన లోపల ఉన్నటువంటి మరి అవయములన్నిటినీ మనం ఎన్నడూ చూడలేదు. మనల గురించే మనకు చాలా తెలియదు. కానీ ఈ యొక్క అవయవ నిర్మాణం గురించి కొంత వివరణ మరి డాక్టర్సు ఇలా అని చెప్తే ఇన్ని ఎముకలు ఉన్నాయి, మరి ఇన్ని నరాలు ఉన్నాయి, ఇన్ని ప్రేవులు ఉన్నాయి, మరి మెదడు ఉంది, ఇవన్నీ అంటే వివరంగా తెలుసుకోగలుగుతున్నాం. కానీ దయగలిగినటువంటి దేవుడు వీటన్నిటినీ ఒక చిన్న కణములో నుండి ఇంత పెద్ద రూపమును దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, మనకే కాదు సర్వజీవరాశులకు కూడా. అయితే అందరి ఎడల అన్ని వేళలా ఉండవలసినటువంటి గుణం ఏంటంటే దయ. చూడండి, ఈ దయ ఏంటండి ఎంతో, ఇంకో మాట, దయకి ఇంకో మాట ఎక్కువగా బైబిల్లో కలిపి ఉంటుంది. ఏంటంటే దయాదాక్షిణ్యపూర్ణుడంట. ఆయన దయగలిగినటువంటి దేవుడు, మరి దయాదాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు. అంటే దయాతో పాటుగా అనేకమైనటువంటి గుణములు కలిగినటువంటి దేవుడు అనమాట. అందుకనే మన ఎడలంట ఆయన ఎంతో దయ చూపుతూ వస్తూ ఆ దయను గురించినటువంటి విషయములను కొన్ని వివరంగా బైబిల్లో ప్రభువారు పొందుపరిచారు. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథము 9వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడవై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు
నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన. ఏంటండి? చూడండి, మన మీద ఆయనకి ఏం కలుగుతుంది? ఆలోచనలో దయ ఉందట. ఆయన ఆలోచనలో మన మీద దయ ఉన్నది. ప్రియమైన పిల్లలారా, కొంతమంది ఎదుటి వారిని గురించి ఎంత క్రూరంగా ఆలోచన చేస్తారో చూడండి. వారిని హింస పెట్టాలని, కించపరచాలని, అవమానపరచాలని, అవసరమైతే చంపేయాలనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ మన హృదయంలో దేవుడు పెట్టిన ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచన ఏంటంటే దయాలోచన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఆలోచనలో ఏముంది? దయ ఉండాలి, దయ ఉండాలి. నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. చూడండి, అందుకనే ఇట్టి దేవుడు నీ దేవునిగా కలిగినటువంటి వారు ధన్యులండి. ఈ దేవుని కలిగిన వారు సంతోషించినట్లుగా, ఈ దేవుని కలిగినటువంటి వారు ప్రేమించినట్టుగా, ఈ దేవుని కలిగినటువంటి వారు తృప్తి కలిగి ఉన్నట్లుగా ఇంకా ఎవ్వరూ కూడా ఉండలేరు. కారణం ఏంటంటే ఆయన నిజమైన దేవుడు, సృష్టికర్త. ఏమండి? మనందరినీ నిర్మించినటువంటి, రూపించినటువంటి వాడు కనుక ఆయన దయాలోచన మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా గారి గ్రంథంలో 9వ అధ్యాయానికి ఒకసారి రండి. మరలా 9వ అధ్యాయము 17వ వాక్యానికి రండి ఒకసారి. 9:17. వారు విధేయులగుటకు మనసు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసి కొనక, దేవుడు చేసిన అద్భుతాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లేదంట. తమ మనస్సును కఠినపరుచుకున్నారు. తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకున్నారట. కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే ఇంత చేసినా మనం తిరుగుబాటు చేస్తున్నా, విగ్రహారాధన చేస్తున్నా, ఏమండి అన్యమైన ఆచారాలు, దేవునికి నచ్చని అనేకమైన మానవ కల్పిత ఆచారాలు ఆచరిస్తున్నప్పటికీ, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యతలు గలవాడువు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడునయ్యుండి వారిని విసర్జింపలేదు. ఈ భూమి ఇంకా నిలిచి ఉంది అంటే, ఈ భూమి మీద ఇంకా జీవరాశి బ్రతికి ఉంది అంటే, ఆయన మానవుడు చేసినటువంటి పనులను బట్టి తీర్పు తీర్చాలంటే దేవుడు ఈ భూమి ఎప్పుడో ముగింపు అయిపోయేది. దేవుడు దయావాత్సల్యత కలిగినటువంటి దేవుడు అంట. ఇందాక మన ఎడలైన దయా ఆలోచన కలిగి ఉన్నాడు. రెండవదిగా ఆయన దయా వాత్సల్యతను కలిగి ఉంటున్నాడు. చూడండి, ఆయన వాత్సల్యత ఎలాంటిదంటే చూడండి, విలాప వాక్యములలో వ్రాయబడి ఉంటుంది. విలాప వాక్యముల గ్రంథంలో నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. చూడండి, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. 23వ వాక్యం 3:23 విలాప వాక్యముల గ్రంథం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మన ఎడల ఆయనకి ఏం పుడుతుంది? అనుదినము వాత్సల్యత పుడుతూ ఉందట. చూడండి, తండ్రికి తల్లికి తన బిడ్డల మీద, బిడ్డలు ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత మాట వినకపోయినా, ఎంత దారి తప్పి తిరుగుతున్నా, ఎంత తాగుబోతులైనా తల్లిదండ్రులు ప్రేమిస్తూనే ఉంటారు. అయితే మరి అలా ఆ మనుషులే ఈ మాత్రం ప్రేమిస్తుంటే దేవాది దేవుని యొక్క ప్రేమ చూడండి. ఆయన దయా వాత్సల్యత కలిగిన దేవుడు. తర్వాత దయా ఆలోచన కలిగినటువంటి దేవుడు. మరొక మాట చదువుతానండి. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 2వ వాక్యం. కీర్తనల గ్రంథము 45
రెండవ చరణం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. దేవుని స్తోత్రం. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది అంటే దయగలిగినటువంటి మాట, దయగలిగినటువంటి దయారసం పెదవుల మీద పోయబడిందంటే ఆయన మాట్లాడుతుంటే దయ కారుతుంది అని అర్థం. అబ్బా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకనంటే 119 17వ చరణం కూడా చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. 119 17వ చరణం కూడా చదువుదాం. అందరు కూడా బైబిల్ దగ్గర ఉంచుకున్నారుగా. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, దయారసము చూపుము. కాబట్టి దయా ఆలోచన, దయా వాత్సల్యత, దయారసము అంటే అందుకని ఆయన మాటలు ఎంత దయగలిగి ఉంటాయోనండి. అందుకని ఆయన అందరినీ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని కోరినటువంటి ఆ దయామయుడైనటువంటి దేవుడు అన్నమాట. చూడండి, కరుణమ కలిగినటువంటి ఆ దేవుడిని కొంతమంది అంత కఠినమైన విధంగా మాట్లాడాడు అంటారు. చూడండి, ఆజ్ఞను నెరవేర్చాలి కదా, చూడండి నియమాలని పాటించాలి కదా. మరి మనం ఒక కంపెనీలో చేసేటప్పుడు ఎక్కడైనా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము ఏంటంటే ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకుంటున్నప్పుడు ఆ స్కూలు లేక ఆ కాలేజీ టై అని, బెల్ట్ అని, దానికి సంబంధించిన ఒక డ్రెస్ అని, మరి ఒక వారం ఒక డ్రెస్ వేసుకోవచ్చని, ఇంకోటి వేసుకో, ఇలాగ ఎన్నో నియమాలు కట్టడలు ఉంటాయి. మరి అలాగ వేసుకురాని వలన యాజమాన్యం ఏం చేస్తారు ఏంటంటే స్కూల్కి వద్దని చెప్తారు. పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. చూడండి, ఇన్ఫర్మేషన్ ఇస్తారు అన్నమాట. అవునా కాదా? ఎందుకనంటే ఆ రూలుకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి. అది కఠినం అవుద్దా అండి? రోడ్డు మీద తాపీగా వెళుతున్నటువంటి రోడ్డు మీద అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. ఎంత కఠినలో కదా R&B వాళ్ళు అనుకున్నాం ఎప్పుడైనా? లేదు. ఎందుకనంటే అదొక రూలు, అదొక క్రమము, అదొక భద్రత, అదొక జాగ్రత్త, అదొక క్షేమానికి గుర్తు. అలాగనే దేవుడు ఎక్కడైనా కఠిన మాటలు, కఠినత్వం చూపించాడు అంటే అందులో ప్రేమ ఉందన్నమాట, అనగా అందులో దయ ఉందన్నమాట. ఆయన కఠినత్వము చూపించిన, కోపము చూపించిన ఏమండి ఆయన ఇంకేమైనా మనం అనుకుంటున్నట్లుగా మనల్ని విడిచిపెట్టాడు, మనల్ని వదిలేశాడు, మనల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నటువంటి పరిస్థితిలో నీవు ఆలోచిస్తున్నావు. కానీ ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్తున్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆయన దయాలోచన కలిగిన వాడు, దయా వాత్సల్యత కలిగిన వాడు, దయారసము ఒలుకుతుంది ఆయన పెదవుల మీద. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే ప్రియమైనటువంటి బిడ్డలారా, మరొక మాట సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన దృష్టి ఎలా ఉంటుందో చూడండి. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దేవుని దృష్టిలో కూడా ఏముందండి? దయ ఉన్నదన్నమాట. ఎంత మంచి దేవుడండి, ఎంత మంచి దేవుడు. చూడండి, దయాదృష్టి కలిగినటువంటి దేవుడైన, దయా ఆలోచన కలిగినటువంటి దేవుడైన, దయా వాత్సల్యత కలిగినటువంటి దేవుడైన, అలాగనే దయా రసమును అంటే దయగలిగినటువంటి మాటలు మనకి ప్రేమతో ఆప్యాయతగా ఏమండి మంచిగా చెప్పి పంపించేటువంటి దేవుడు. యోనా గారి గ్రంథంలోనండి, యోనా గారు ఆయనను గురించి కొన్ని మాటలు చెప్తారు. చూడండి, 4వ అధ్యాయము 2వ వచనం మొదటి నుంచి చదువుతాను. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నాడటండి. అదే విషయం. తన దయ చేత, తన దయా ఆలోచన చేత, తన దయా వాత్సల్యత చేత నేనేవే పట్టణస్థులకు సువార్త అందించి వారిని రక్షణలోకి నడిపించాడు దేవుడు. కనుక వారి హృదయములను మార్చడం దేవునికి ఇష్టమైంది. అయితే సువార్త ప్రకటిస్తే వాళ్ళొక దుర్మార్గులని మారిపోందారని దేవుడు దయగలవాడని అనుకొని కోపం వచ్చిందంట.
చూడండి, దేవుడు దయగలిగిన వాడిగా ఉన్నందుకు ఈయన కోపం వచ్చిందట. ఏంటండి, మనల్ని దీవించినట్టు దేవుడు వారిని దీవిస్తున్నందుకు కోపం రావాలా? వారిని ముందు దీవించాలి. నా లెక్క అయితే ముందు వారు దీవించబడిన తర్వాత మనం దీవించబడదుం గాక. ఆమేన్. దేవుని స్తోత్రము కలుగునుగాక. చూడండి, 4 యోనా గారి గ్రంథము 4వ అధ్యాయము. యెహోవా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడయ్యాడట. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే, ఎందుకు అనుకున్నానంటే అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. ఏంటంటే ఆయన గుణాలు చెప్తున్నాడు. ఈయన యెహోవా దేవుని యొక్క గుణాలు చెబుతున్నాడు. నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అంట. ఆమేన్. ఎంత మంచిగా తెలుసుకున్నాడు యోనా గారు దేవుని గుణగణాలని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని గుణగణాలను ఎరిగిన బ్రతికిన వాడు ధన్యుడండి. ఎందుకనంటే దేవుని గొప్ప గుణములను మనము ధ్యానిస్తున్నాము. అందులో ఆ గుణములో శ్రేష్టమైన గుణము దయను గురించి ధ్యానిస్తున్నాం. కాబట్టి దయా ఆలోచన, దయా వాత్సల్యత, దయా రసము, దయా దృష్టి, దేవునికి స్తోత్రము కలుగునగాక. మరొక మాట మేము ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. నాన్న, మన ఎడల ఆయనకున్నటువంటి సంకల్పములు ఎలా ఉంటాయో చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం చదువుతాను చూడండి. 1:5. ఓకే, 4 నుండి ఎట్లనగా తన ప్రేణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము, చిత్త ప్రకారమైన దయా సంకల్పం. అందుకనే సంకల్ప ప్రకారం దేవుడు మనల్ని కన్నాడట. ఆమేన్. సంకల్ప ప్రకారం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. లోకంలో ఎందరో ఉన్నారు, మరి వారందరిని విడిచిపెట్టాడు. ఆయన సంకల్పం ఏంటో, మరి ఆయన ఏంటండి దయా సంకల్పం ఏంటో, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత తాను ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దయా సంకల్పం. కాబట్టి ఒక కార్యం, మన ఎడల ఒక కార్యం చేయాలనుకున్నాడు. ఆ కార్యంలో ఏముంది? దయ ఉన్నది. అందుకనే మనల్ని ఒక జంతువులాగో, పాములాగో, క్రూర మృగములాగో, గాడిదలాగో, లేకపోతే చీమలాగో, పురుగులాగో, కోడిలాగో, కుక్కలాగో మనల్ని సృష్టించాలా? ఎందుకనంటే అన్నిటినీ మామూలుగా సృష్టించారు. దేవుడు మనల్ని అయితే దయా ఆలోచన చొప్పున, తన రూపంలో, తన పోలిక చొప్పున మనల్ని ఆయన చేసుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దివ్య సన్నిధి యందు మనం ఆశీర్వాదకరమైన కృపను అనుభవించున్నట్లుగా దేవుని దయా ఆలోచన, దేవుని దయా సంకల్పం, దేవుని దయా వాత్సల్యత, దేవుని దయా రసము, దేవుని దయా దృష్టి మన మీద ఉండబట్టి ఇంతవరకు ఈ క్షేమమును, ఈ కృపను, ఈ మేలును, ఇంతవరకు సజీవ లెక్కలో చేర్చబడిన లిస్టులో ఉండుటకును కారణమైంది. దేవుని స్తోత్రములు కలుగునుగాక. 119:68 చరణం ఒకసారి చదవాలని నేను ఆశపడుతున్నాను నాన్న. 68, 119:68 చరణం. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధించయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆయన దయాళుడు. మన మూలవాక్యం 100 కీర్తన 5వ చరణంలో ఆయన దయాళుడు. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఆయన దయాళుడు. అందుకనే దయా ఆలోచన చేశాడు, దయా వాత్సల్యత మనమే చూపించాడు, దయా రసమును అంటే మన మీద
మరి కుమ్మరించాడు. తర్వాత దయా దృష్టి మన మీద చూపించాడు. మనల్ని గురించి దయా ఆలోచన చేస్తూ ఉన్నారు. 100వ కీర్తన ఎన్నిసార్లు చదివినా తనివి తీరనంత ఆశీర్వాదకరమైనటువంటి కీర్తన. ఈ 5వ చరణంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. ఇంకో మాట ఉంటుందండి, దయాదాక్షిణ్యపూర్ణుడు. అనేక చోట్ల రాయబడి ఉంటుంది. దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, దయతో పాటుగా దయాదాక్షిణ్యములు గలవాడు. అంటే దయతో పాటుగా ఏమండి, వాటికి కొలిగైనటువంటి అన్ని మంచి గుణములు కలిగినటువంటి వాడు. ఏంటంటే దయతో పాటుగా దయకు లింకప్ అయి దయ కలిగినటువంటి వాడు. దయాదాక్షిణ్యములంటే దయతో పాటుగా ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, జాలి కలిగినటువంటి వాడు. అర్థమైందా? ఏంటంటే కరుణ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు. ఇలాగనమాట, కరుణ గలవాడు, కృప గలవాడు, ప్రేమ గలవాడు, వాత్సల్యత గలవాడు. ఇలాగ అనేకమైనవి యాడ్ అయితే అప్పుడు దయాదాక్షిణ్యములు అవుతాయి. అట్టి ఆశీర్వాదకరమైన దయాళుడైన క్రీస్తు ప్రభువు యొక్క మరి హస్తముల క్రింద, క్రీస్తు ప్రభువు యొక్క రక్షణ క్రింద, క్రీస్తు ప్రభువు యొక్క మాటల క్రింద మనమందరము కూడా సంపూర్ణవుటకు సాగిపోవుదుముగాక. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, మీకు వందనాలు నాయన. ఎంత మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. ప్రభువా, నిజమే తండ్రి, నీవు దయాళుడవు నాయన, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడవు నాయన. మా దేవా, ఇదిగో తండ్రి, అందుకే దయా ఆలోచన చేశావు, దయా మా ప్రభువా వాత్సల్యత చూపావు, దయా రసము కుమ్మరించావు, దయా దృష్టి చూపావు, దయా సంకల్పమును మా మీద ఉంచావు ప్రభువా. నా దేవా, ఇదిగో తండ్రి, ఎంత మంచి దేవుడవు నాయన. నీవు నాయన నిన్ను కనుగొనలేదు కానీ మేము మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నీ కృపలో బలపరిచి నీ దయను రుచి చూపించి దయకు అనుగుణ్యమైనటువంటి ప్రేమ, వాత్సల్యత, కృప, కనికరము, క్షమాపణ నా తండ్రి, నా ప్రభువా, ఇలాంటివన్నిటినీ కూడా మా ఎడలు చూపి అలాంటి వాటితో ప్రభువా మమ్మల్ని ఆకర్షించినందుకు వందనాలు, దర్శించినందుకు వందనాలు, రక్షించినందుకు వందనాలు, బలపరిచినందుకు వందనాలు, స్థిరపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీరు పొందుకొని ప్రియ నాన్నగారు, నాకు రావలసిన లోబడే జీవితం, మాకు రావలసిన లోబడే జీవితం, ప్రేమైక్యత, సమాధానం, సిద్ధపాటును ప్రసాదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. అందరికీ శుభాలు. మీకు శుభమగుగాక.